జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఆడమ్ షేక్ అనే అభ్యర్థిని నిల్చోబెట్టడం జరిగింది. దాదాపు 321 నామినేషన్లు దాఖలైనాయి. అంటే 211 మంది అభ్యర్థులు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల కంటెస్ట్ చేయడానికి నామినేషన్లు వేసిల్లు. ఎంతమంది రిజెక్ట్ అవుతాయా, ఎంతమంది విత్డ్రా చేసుకుంటారా అనేది పక్కన పెడితే ఇంతమంది నామినేషన్లు వేసిల్లంటే గవర్నమెంట్ మీద అంత వ్యతిరేకత ఉన్నదని అర్థం. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు మా భూములు మాకు కావాలని చెప్పి ఒక దాదాపు 20 మంది దాకా వాళ్ళు నామినేషన్లు వేయడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోయిన రైతులు వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళు ఒక 15 మంది దాకా నామినేషన్లు వేసిల్లు. ఇంకా చిన్న పార్టీలు, రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు, చాలా పార్టీలు నామినేషన్లు వేసిల్లు. నవతరం పార్టీ కానీ, ఆధార్ పార్టీ కానీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ, లోక్ తాంత్రిక్ జనతా దళ్ కానీ చాలా పార్టీలు ఇట్లా అన్రికగ్నైజ్డ్ దాదాపు ఒక 30-40 చిన్న పార్టీలు నామినేషన్లు వేసిల్లు. ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఒక అభ్యర్థిని నిల్చోబెట్టిల్లు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు నిరసనగా మాల సంఘాల నుండి నామినేషన్లు దాఖలైనాయి. తెలంగాణ ప్రజలారా మీరు కొంచెం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 30-40 అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఎవరైతే నామినేషన్ వేసిల్లో వాళ్ళ ఉన్న బ్యాక్ మోటివ్ చూసుకుంటే కొన్ని వర్గాలకు సంబంధించి, చిన్న చిన్న ఇష్యూలకు సంబంధించి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఎలక్షన్లు వచ్చినప్పుడే జువ్వున లేసి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పోరాటాన్ని ఆపుతాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతిరోజు అనునిత్యము ప్రజల్లో ఏం పోరాటం చేస్తుంది? ఫస్ట్ ప్రైమరీ మోటివ్ ఏంది మనది? ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో, ఇప్పుడు ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచితమైన విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించాలని మనం అనునిత్యం ప్రతిరోజు పోరాటం చేస్తున్నాం. అలాగే నిరుద్యోగుల సమస్య పైన ఎన్ని పోరాటాలు చేసినామో మీరు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూడొచ్చు. ఏ పొలిటికల్ పార్టీ అయినా మనం కృషి చేసినట్టు ప్రజల కోసము ఒక వర్గానికి, ఒక కొన్ని సమస్యలకు సంబంధించి కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే మన మోటివ్ ఉచిత విద్యా వైద్యం కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కానీ, ఏ ఒక్క ఇండిపెండెంట్ వేసిన వాళ్ళు పోరాటం చేసిల్లా? ఎలక్షన్ రాగానే వాళ్ళ స్వప్రయోజనాల కోసం వచ్చి నామినేషన్లు వేస్తారు. కాన్స్టిట్యూషన్ రైట్ వేసిల్లు, సంతోషమే. కానీ వాళ్ళు ప్రతిరోజు అనునిత్యం ప్రజలలో ఉంటారా? పోరాడతారా ప్రజల కోసం? మన మోటివ్ ఏంటిది? ఉచిత విద్యా వైద్యం అందించాలి, అదే మనిషికి కావాల్సింది. ఎడ్యుకేషను, హెల్త్, ఏ ఉచితాలు వద్దు, ఈ ఉచితాలు ఇవి 2 ఇవ్వండి అని మనం అనునిత్యం పోరాడుతూ ఉన్నాం. ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీలు అయితే కులానికి ఒక పార్టీ, మతానికి ఒక పార్టీ, చిన్న చిన్న ఇష్యూకి ఒక పార్టీ పెట్టిళ్ళు. కానీ ప్రజల కోసం అందరికీ ఉపయోగపడే పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ. మన ఎజెండా, మన మోటివ్ ప్రజలకు ఉపయోగపడేది మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఎంచుకున్న పాత్. దయచేసి ప్రజలారా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మన ఆడమ్ షేక్ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున క్రికెట్ బ్యాట్ సింబల్ తోటి మీ ముందుకు రాబోతున్నాడు. జూబ్లీ హిల్స్ ప్రజలారా అక్కడ లోకల్ వ్యక్తి మీ సమస్యలన్నిటి మీద అనునిత్యం పోరాడుతూ ఉన్నాడు. అతనికి మీరు ఓటు వేసి విద్యార్థుల రాజకీయ పార్టీ సత్తా చూపెట్టాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిరుద్యోగులు అశోక్ సార్ తరఫున కానీ, ఇంకొంతమంది నిరుద్యోగులు కానీ, ఆస్మా కానీ నామినేషన్లు వేసిల్లు. విద్యార్థుల రాజకీయ పార్టీ నిరుద్యోగుల సంఘాలకు చాలా సార్లు చెప్పినాం, మనందరం కలిసి పోరాడితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మన సౌండ్ గట్టిగా వినిపిస్తే ఈ 3 సంవత్సరాల వ్యవధిలో మనకు భయపడి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే కొన్ని వేల మంది కన్నా ఉద్యోగాలు వస్తాయి. కలిసి పోరాడదామని ఎన్నోసార్లు చెప్పినాం. కానీ నిరుద్యోగుల నాయకులు అని చెప్పుకునే కొంతమంది నిరుద్యోగులు కొన్ని పార్టీలకు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కొన్ని పార్టీలకు అమ్ముడుపోయి ఈ నిరుద్యోగ సమస్యను డిజాల్వ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మీరు చూస్తున్నారు. ఏ పొలిటికల్ పార్టీలైనా ఎవరైనా మీరు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కొట్టి చూడండి, ఆ పేర్లు కొట్టి చూడండి, మన విద్యార్థుల రాజకీయ పార్టీని సెర్చ్ చేసి చూడండి, ఎన్ని పోరాటాలు చేస్తున్నాం ప్రతిరోజు అనేది మీకు తెలుస్తుంది. ఏదో ఎలక్షన్ అనగానే అందరూ వచ్చి నామినేషన్ వేసారు కానీ వాళ్ళ వెనుక మోటివ్ లేదు, ఒక ఆబ్జెక్టివ్ లేదు, ఒక స్ట్రాటజీ లేదు. అదే మన విద్యార్థుల రాజకీయ పార్టీ మెయిన్ మోటివ్ ఉచిత విద్యా వైద్యం, ఏ ఉచితాలు వద్దు, హెల్త్, ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వాలని మనం ప్రతిరోజు పోరాటం చేస్తున్నాం. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా మన విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటు వేస్తే ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి అవసరం వచ్చే ఈ హెల్త్, ఎడ్యుకేషన్ మీద మేము పోరాటం చేయడానికి మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ ఆడమ్ షేక్ అభ్యర్థికి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై వీఆర్పీ.